మేజర్‌గా మనం వింటూ ఉంటాం. హెర్నియా అంటూ ఉంటారు. సో, ఆ హెర్నియా అనేది ఎలా గుర్తిస్తారు మీరు? ఎలాంటి పేషెంట్స్‌ని మీరు ఇప్పటి వరకు ట్రీట్ చేసున్నారు? ఓకే. హెర్నియా అంటే బేసికల్‌గా మనం ఉండే మజిల్స్‌లో ఏదో ఒక ఏరియా వీక్ అయిపోయి, లోపల ఉండాల్సిన ఇంటెస్టైన్స్ గాని, ఆర్గాన్స్ గాని బయటికి ప్రొట్రూడ్ అయితుంటే దాన్ని హెర్నియా అంటాం. ఓకే. ఓకే. హెర్నియాలో చాలా రకాలుంటాయి. హ్మ్. ఇప్పుడు మనకు అంబ్లికస్ అంటాం నాభి దగ్గర. హ్మ్. అక్కడ వీక్ అయ్యి ఉంటే దాన్ని చూసి దాన్ని అంబిలికల్ హెర్నియా అంటాం. ఓకే. సో, దాని పైన కింద భాగాలొస్తే పారా అంబిలికల్ హెర్నియా అంటాం. ఇంతకుముందు ఆల్రెడీ ఆపరేషన్ చేసుంటాం కొంతమందికి. ఓకే. సో, ఆపరేషన్ చేయడం వల్ల కుట్లేసుంటాం. అది వీక్ అయ్యి మళ్ళీ హెర్నియా రావచ్చు. ఓహ్! దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. అంటే మనం చేసిన సర్జరీలోంచి మళ్ళీ వచ్చిన దానిని. హ్మ్. కొంతమందికి ఈ ఏరియాలో కింద భాగంలో ఏందంటే హెర్నియా వచ్చి వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు గానీ, ఎక్కువ బరువులు ఎత్తే వాళ్ళకి గానీ, ఆ ఏరియా వీక్ అయిపోయి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటాం. సో, అలా డిపెండ్స్ ఏ ఏరియాలో వస్తుందనే దాన్ని బట్టి. ప్లస్ మనం ఫుడ్ పైప్ చెస్ట్‌కి, అబ్డామెన్‌కి మధ్యలో ఫుడ్ పైప్ వస్తుంటది. హ్మ్. అక్కడికి ఒక డయాఫ్రామ్ అనే కంట్రోల్ ఉంటుంది అన్నట్లు. ఆ కంట్రోల్ వీక్ అయినా కూడా దాన్ని హైయాటల్ హెర్నియా అంటాం. ఓకే. ఎక్కడ వీక్‌నెస్ ఉండి ఆర్గాన్స్ ప్రొడ్యూస్ అయితున్నా దాన్ని హెర్నియా అని అంటాం. ఓకే. సో, దీన్ని అంటే మీ దగ్గరకొచ్చే పేషెంట్స్ అంటే వాళ్ళని ట్రీట్ చేసేటప్పుడు గూడా హెర్నియాని చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా తీసుకుంటారు. సో, అలాంటప్పుడు మీకు ఎలాంటి ట్రీట్‌మెంట్ సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? ఫస్ట్ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఈ హెర్నియా వచ్చే అవకాశం ఉండొచ్చు. హ్మ్. అట్లా పుట్టిన వాళ్ళు ఏంటంటే మామూలుగా ఈ టెస్టిస్ అనేవి కిందకి రావాలన్నట్లు కొంతమంది కిందకి వచ్చినప్పుడు అది క్లోజ్ అయిపోద్ది జనరల్‌గా. బట్ క్లోజ్ కాకపోతే అది అలాగే ఓపెన్‌లో ఉండి బాడీలో ఉండే ఇంటెస్టైన్స్ గానీ, ఫ్లూయిడ్ గానీ కిందకి వచ్చే అవకాశం ఉండొచ్చు. దాన్ని కంజెంటల్ హెర్నియా అంటాం. దానికి ఎలా అంటే చిన్న ఓపెన్ చేసేసి దాన్ని బ్లాక్ చేసి లోపలికేసేస్తే సరిపోద్ది. ఓకే. ఓకే. అదే పెద్దవాళ్ళలో ఏంటంటే మెయిన్‌గా ఇంగ్వైనల్ హెర్నియా, అంబిలికల్ హెర్నియా. ఓకే. ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఏంటంటే స్క్రోటమ్ ఏరియాకి కూడా ఏదైనా నడిచినప్పుడు గానీ, లేదా దగ్గినప్పుడు గానీ, లేదా మోషన్ ఫ్రీగా రాకుండా ప్రెషర్ పెట్టినప్పుడు గానీ, ఆ! సో, ఆ లోపల ఉండే అబ్డామిన్‌లో ప్రెషర్ పెరిగిపోయి లోపల ఉండే ఇంటెస్టైన్స్ అనే పేగులు అనేవి కిందకి స్ప్రెడ్ అయితాయి అన్నట్టు. ఎక్కడైతే వీక్ ఉందో ఆ ఏరియాకి. ఆ! సో, మనం ఏం చేస్తామంటే లాప్రోస్కోపీ ద్వారా గానీ, ఓపెన్ ద్వారా గానీ ఆ! డిపెండ్స్ ఎలా ఉందనే దాన్ని బట్టి. సో, మనం ఆ లోపల బయటకు వచ్చిన ఇంటెస్టైన్స్ అన్ని లోపలికి పుష్ చేసి ఆ ఏరియాలో మళ్ళీ మెష్ పెట్టి క్లోజ్ చేస్తాం అన్నట్టు. జాలి పెడతాం అన్నట్లు. ఓకే. అది పెడితే ఏంటంటే అది ఒక 3 మంత్స్‌లో మన బాడీలో మిక్స్ అయితది. హ్మ్. సో, ఒక షీట్ లాగా ఫార్మ్ అయితది అన్నట్టు. మళ్ళీ రాకుండా ఉండడానికి చేస్తది. ఓకే. బట్ వీళ్ళేందంటే మళ్ళీ తర్వాత అట్‌లీస్ట్ 3-6 మంత్స్ వరకు అనేది వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. ఓకే. ఓకే. ఎందుకంటే అది బాడీ మిక్స్ అవ్వడానికి 3-6 మంత్స్ పడుతుంది. ఈ 3-6 మంత్స్‌లో మళ్ళీ మనం వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసామనుకోండి, మళ్ళీ హెర్నియా ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల పెయిన్ ఎక్కువ తీసుకొని పేషెంట్స్ ఇబ్బంది పడే పరిస్థితి ఏమైనా ఉంటుందా? కొంతమందికి ఏమంటే ఇప్పుడు ఇనిషియల్‌గా హెర్నియా స్టార్ట్ అయింది ఎవరికన్నా. హ్మ్. సో, కొంతమందికి హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఇంటెస్టైన్స్ బయటకొస్తాయి. మళ్ళీ పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి. ప్రెషర్ తగ్గిపోతుంది కాబట్టి. ఓకే. అట్లా వచ్చి పోయి కొన్నిసార్లు సడెన్‌గా బయటకొచ్చి ఇరుక్కుపోతాయి. ఓకే. ఓకే. సో, అలా ఇరుక్కుపోయినప్పుడు ఏమవుద్దంటే పేగులకి రక్త సరఫరా తగ్గిపోద్ది. ఒక ఓకే. చిన్న హోల్‌లోంచి పేగులు బయటకొచ్చేసాయి ఇలాగా. సో, అది ఇరుక్కుపోయింది. దానికి రక్త సరఫరా లేదు ఇప్పుడు. ఓకే. సో, రక్త సరఫరా లేదు కాబట్టి సివియర్ పెయిన్ స్టార్ట్ అయితది. ఆ ఏరియా అంతా రెడ్‌గా అవ్వడం గానీ, ఓకే. ఫీవర్ స్టార్ట్ అవ్వడము, హ్మ్. అండ్ వామిటింగ్స్ అవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పేగొచ్చి ఇరుక్కుపోయింది. హ్మ్. సో, దాంట్లోంచి మోషన్ ఇప్పుడు కిందకి రావట్లేదు. ఇరుక్కుపోయింది కాబట్టి. సో, హ్మ్. దానివల్ల వామిటింగ్స్ అవ్వడం, కడుపు ఉబ్బరం రావడం, మోషన్స్ రాకపోవడం, ఇలా ఎమర్జెన్సీ అయ్యే అవకాశం ఉండొచ్చు. అలాంటి పేషెంట్స్‌కి మనం ఇమ్మీడియేట్‌గా తీసుకొని మనం ఓపెన్ చేసి ఆ పేగు ఎలా ఉందో చూసుకొని, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పేగు బాలేదు, పాడైపోయింది, నల్లగా అయిపోయింది రక్త సరఫరా లేక. సో, ఆ పేగుని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయాల్సొస్తది. ఓకే. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం మెష్ పెట్టలేము. ఆ! ఎందుకంటే ఆల్రెడీ పేగు ఖరాబ్ అయిపోయింది. ఓకే. ఓకే. సో, మన పేగుని జాయిన్ చేసిన పేగులోంచి ఇన్ఫెక్షన్ మళ్ళీ మెష్‌కొచ్చే అవకాశం ఉండదు. సో, అలాంటి వాళ్ళకి మనం జాలి పెట్టమన్నట్లు. హ్మ్. సో, వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది హెర్నియా. హ్మ్. ఎందుకంటే మనం జాలి పెట్టలేదు కాబట్టి. చాలా సో, పెట్టారు. అందుకని జనరల్‌గా మనం ఏం చెప్తామంటే హెర్నియా డయాగ్నోజ్ అయినప్పుడు బెటర్ టు గో ఫర్ సర్జరీ. ఎర్లీగానే సర్జరీకి పోతే ఏంటంటే మనం మెష్ పెట్టొచ్చు. మళ్ళీ రావడాన్ని ఆపొచ్చు. ఆపొచ్చు. లేదంటే ఏమవుతుందంటే సడెన్‌గా ఏదో ఒక రోజు సడెన్‌గా బ్లాక్ అయిపోద్ది. మనం సడెన్‌గా ఎమర్జెన్సీ మిడ్‌నైట్ గాని, ఎర్లీ మార్నింగ్ గాని ఏ టైంలో వస్తే ఆ టైంలో మనం ఇమ్మీడియేట్‌గా సర్జరీ తీసుకోవాలి. ఆ! లోపల పేగులను కట్ చేసి మేజర్ ఆపరేషన్ చేయాలి. అన్నెసెసరీగా ఇవన్నీ అయితాయి అన్నట్టు. రైట్. సో, చిన్న పిల్లల్లో గూడా ఇందాక రికగ్నైజ్ చేసినప్పుడు సో, అప్పుడు గూడా ఆపరేషన్ వరకు అంటే లైక్ సర్జరీ వరకు వెళ్ళాల్సొస్తుందా? అంత సివియర్‌గా ఉంటుందా వాళ్ళలో గూడా? ఇంగ్వైనల్ హెర్నియా అనేవి యూజువల్‌గా ఒక 1 మంత్ వరకు వెయిట్ చేస్తాము హ్మ్. వచ్చేవి. సో, ఈ 1 మంత్‌లో తగ్గట్లేదంటే బెటర్ మనం సర్జరీకెళ్తాం సర్జరీ అన్నట్లు. చేస్తారు. సర్జరీకెళ్ళిపోయి దాన్ని క్లోజ్ చేసేస్తాం అన్నట్లు. అంబిలికల్ హెర్నియా అంటాం. వాళ్ళు హ్మ్. కొంతమందికి ఏంటంటే ప్రీటర్మ్ బేబీస్ అంటే 9 నెలల్లో పుట్టాల్సిన వాళ్ళు 7 నెలల్లో, ఓహ్! 8 నెలల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఇది క్లోజ్ కాదన్నట్లు. ఓకే. సో, వాళ్ళకి ఏంటంటే మనం జనరల్‌గా ఒక 4 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తాం. ఓకే. క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి 4 హ్మ్. ఇయర్స్. 4 ఇయర్స్ అయినా క్లోజ్ కాలేదు, ఇంకా అలానే ఉంది, బల్జ్ వస్తుందంటే మాత్రం వాళ్ళకి మాత్రం రిపేర్ చేస్తాం. చిన్న పిల్లలు జనరల్‌గా మెష్ పెట్టం. రైట్. ఓన్లీ కుట్లు ఒకటే వేస్తాం. ఓన్లీ ఎందుకంటే కుట్లు. బాడీ గ్రో అయితది కాబట్టి దాన్ని ఇబ్బంది కాకుండా ఉండడానికి. రైట్. థాంక్ యూ సో మచ్ థాంక్ అండి. యూ.